పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. నీ మాటకు బలమున్నది యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, తుఫాను మధ్యలో చాలామంది మరి అపాయకరమైన స్థితి నుండి చాలా చోట్లలో దేవుడు కాపాడాడని అన్ని చోట్లకు నేను వ్యక్తిగతంగా ఫోన్ చేసి మాట్లాడినప్పుడు, విశాఖపట్నం అయినా, విజయవాడ అయినా, కాకినాడ అయినా, ఖమ్మం అయినా అలాంటి వార్త విన్నాను. కేవలం కోనసీమ దగ్గర కాంటాక్ట్ లేదు కావున వాళ్ళతో కాంటాక్ట్ చేయలేకపోయాను. అందరినీ దేవుడు సురక్షితంగా ఉంచుతున్నాడని నమ్ముచున్నాం. దైవ సన్నిధిలో మరొకసారి దేవుడు మన ప్రార్థనను కూడా వింటూ ఇంతవరకు కాపాడుకుంటూ వస్తున్న దాన్ని దేవునికి స్తోత్రముగా. ఇక ఏ చోట్లలో ఇంకా దేవుడు వారిని కాపాడాలో వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తున్న బిడ్డలందరితో పాటు మనం ప్రభును కర్పిస్తూ ప్రార్థిస్తాం. బెనడిక్ట్ ఫ్రాన్సినా వారి కుటుంబ సభ్యులతో పాటు మంచి ఆరోగ్యం కోసం, యాంథనీ బెనడిక్ట్ ఆత్మశాంతి కొరకు, డీన్ జాన్స్, రోష్ని ఫెల్సీ వారి కుటుంబం మంచి ఆరోగ్యం కోసం, జాక్సన్ బెన్నీ, మరియ శైలజ వారి కుటుంబ మంచి ఆరోగ్యం కోసం, మరియన్ జైడన్ జాక్సన్ తన యొక్క జన్మదినోత్సవ సందర్భంగా ప్రత్యేక దీవెనల కొరకై దేవుణ్ణి ప్రార్థించమని అడుగుతున్నారు. మరియన్ జైడన్ జాక్సన్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ టు యూ. అనేక సంవత్సరాలుగా మీరు కూడా ఇక్కడ దేవుని సేవలో ఆ రోజుల్లో ఇక్కడ సేవ చేసిన బిడ్డల కుటుంబం దేవుడు మీ అందరినీ హేరాళంగా ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే కే మేరీ స్వాతి మౌనిక ఎగ్జామ్లో ప్రభు దివ్య కారుణ్యమూర్తి విజయం దయచేసినందుకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, జ్ఞానం, ప్రార్థన జీవితం ప్రభు సాధించమని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. జి మరియా మహిత పుట్టినరోజు సందర్భంగా దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, మరియ మహిత లోకేష్లను సంతాన భాగ్యం కొరకు, కారుణ్య చెప్పమాల ప్రార్థన ద్వారా మేరీ సిరి చందనకి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా, యుఎస్ఏలో వీసా ఇచ్చినందుకు ఇబ్బందులు అన్నీ తొలగిపోయి ఉద్యోగం దయచేసినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు గాదే జాన్ రెడ్డి, మేరీ మంజుల కుటుంబ. మేరీ మంజుల ఈరోజు జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్న జి మరియ మహిత, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ టు యూ. ఇక మనకు ప్రార్థన అడిగిన అనేక మంది ఉద్దేశములతో రేపటి దినంతో ఈ నెలను మనం పరిపూర్ణం చేస్తూ ఉన్నాం. ఇన్ని నెలలు మనతో నిలబడిన అంతమంది బిడ్డల కోసం, ఎక్కడెక్కడ ప్రార్థనకు వెళ్ళామో విన్నపాలు రాసిచ్చిన బిడ్డల కోసం, ఇక్కడ వచ్చి విన్నపాలు రాసిచ్చిన బిడ్డలందరి కోసం ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక తండ్రి వైపు చూస్తూ, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే.
పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణగి గొప్ప ప్రశాంతత కలిగెను. దేవుని మాటకు అంత గొప్ప బలం ఉన్నది. రోజు ఆ మాటను పాటగా పాడుతూ ఉన్నాం. అనేక అద్భుత కార్యములు, ఆశ్చర్యక్రియలు దేవుడు చేసుకుంటూ ప్రజలను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం. నిన్నటి రోజు కూడా నేను విశాఖపట్నంలో ఫోన్ చేసి మన కోఆర్డినేటర్స్తో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ నుండి దీక్షా సిలువ తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తులు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ జీవితంలో పిల్లల భాగ్యం లేదంట, సంతాన భాగ్యం లేదు, అన్నీ ట్రై చేసి కొన్ని లక్షలు ఖర్చు పెట్టారంట. ఇప్పుడు డిసెంబర్ 10 అనుకుంటున్నాను వాళ్ళకి కమల పిల్లలు పుట్టబోతున్నారని వింటున్నాను. సో దేవుడు అద్భుత కార్యములు, ఆశ్చర్యక్రియలు ఎక్కడ చూసినా వింటున్నాం. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 4:39 we hear Jesus stood up and he ordered the storms to stop and become calm. Immediately everything became calm. Every day we are reading the word of God, claiming it, singing it like a prophecy. Today also we shall sing. మీ ఇంటిలో వీస్తున్న గాలి, తుఫాను అన్నీ ఆగిపోవాలని ఈ గుర్తులో భక్తితో పాడుటకు ప్రార్థనగా పాడుచుకొని పాడుదాం. నీ మాటకు బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది. నీ మాటకు బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది. గలిలయ సంద్రమందు పయనంబునా ఒకనాడు తుఫాను చెలరేగెను. గలిలయ సంద్రమందు పయనంబునా ఒకనాడు తుఫాను చెలరేగెను. ఒకే మాటతో గద్దించగా, ఒకే మాటతో గద్దించగా, గాలియు అలలు శాంతించెను. గాలియు అలలు శాంతించెను. నీ మాటకు నీ మాటకు బలమున్నది యేసయ్యా. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. వీళ్ళు బ్రతకరు, ఇక ఈ కేసు సీరియస్ అని చెప్తున్నటువంటి కేసులను దేవుడు ఎట్లా బ్రతికించి నా పక్కన ఈ రోజుల్లో నిలబడి వాళ్ళు సాక్ష్యాలు చెప్తున్నారు, మీరు వింటున్నారు. అంటే ఇవన్నీ మన ప్రత్యేకత కాదు, దేవుని మాట మీద మనం ఆధారపడి ప్రజల కోసం ప్రార్థిస్తున్నాం. మీరు కూడా నమ్మండి, అంతే. దేవుడు పలికినది నెరవేరును. అందుకే లూకాసు వార్తలో 1:45 ఎలిజబెత్ అమ్మ మరియమ్మను చూచి చెప్పింది, ప్రభువు పలికిన మాటలు నెరవేరునని నమ్ముతున్న నీవు ఎంత ధన్యురాలవు. చాలామంది దాన్ని నమ్మట్లేదు, లేకపోతే దాన్ని స్మరించి ధ్యానం చేయట్లేదు. అందుకే అద్భుతాలు ఇంకా జరగలేదు. మీరు ఏదైనా మాటలు వింటే ఇది నా కొరకే అని మళ్ళీ మళ్ళీ చెప్పుకోండి కుటుంబంలో. మార్కు వార్త 5:41-42 ఆ బాలిక చేయి పట్టుకొని తలి తాకుమి అనెను. ఓ బాలిక లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అని మాటకు అర్థం. వెంటనే ఆ బాలిక లేచి నడువసాగెను. మార్క్స్ Gospel chapter 5:41-42. There is so much of power in the word of God. You see, these days people are coming. Doctor said like this, and I never thought I may come out of the ICU ward, and I came back. These are the testimonies these days I am hearing. We were waiting for this next level in Muttangi. It's slowly happening. Mark chapter 5:41-42. Jesus told that little girl, Tali takumi, oh little girl, get up. And immediately she got up and started walking. Meer nammandi, believe and proclaim, sing along with me like a prophecy. పాడండి ప్రవచన రూపంలో. మీ కుటుంబం లేచి సాక్ష్యం చెప్పే రీతిలో దేవుడు దీవించునుగా. మరణించిన ఒక చిన్నారితో తలి తాకుమి అని అన్నావుగా. మరణించిన ఒక చిన్నారితో తలి తాకుమి అని అన్నావుగా. నీ స్వరము ఆ చెవిని సోకంగనే, నీ స్వరము చిన్నారి లేచి కూర్చుండెను. యేసయ్యా యేసయ్యా బలమున్నది నీ మాటకు బలమున్నది. యేసువా నిన్ను నమ్ముచున్నామని చెప్పి మనం కూడా రెండో గుర్తులో ఆ అద్భుతం కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ఈరోజు మీరు స్పాన్సర్షిప్లో ఒకటి సాక్ష్యం కూడా విని ఉంటారు. మీలో కొంతమంది లేటుగా ఆన్లైన్లో వచ్చిన వాళ్ళ కోసం వాళ్ళు ఇలా రాస్తున్నారు. కారుణ్య జపమాల ప్రార్థన ద్వారా మేరీ సిరి చందనకి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మనం ప్రార్థించే దానిలో వీసా గురించి పిఆర్ గురించి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. వాళ్ళు ఇట్లా రాస్తున్నారు. యుఎస్ఏలో వీసా ఇచ్చినందుకు దేని ద్వారా? కరుణ జపమాల ప్రార్థన ద్వారా. అంతేకాదు అన్ని ఇబ్బందులు అన్నీ తొలగిపోయి ఉద్యోగం దయచేసినందుకు కృతజ్ఞత అని రాస్తున్నారు. సో ఎంతమంది ఇలాంటి స్థితిలో ఫారిన్లో ఉన్నారో ఈ సాక్ష్యం మీరు త్వరగా చెప్పేసి మీరు కూడా ఇలాగే సాక్ష్యం చెప్పాలి. అది మా ఆశ. జరుగునుగాక. వేరే విదేశాలలో వీసా గురించి పిఆర్ విషయంలో ఉద్యోగ విషయంలో ఒకవేళ అక్కడ ఉన్న గవర్నమెంట్లో కన్ఫ్యూషన్స్ ఉన్నా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అట్లా ఉన్నా దేవుడు తుఫానును ఆపగలుగుతాడంటే ఎందుకు వాళ్ళని మార్చగలుగుతాడు. భక్తితో ప్రార్థిస్తాం. కొన్ని చీకటి శక్తులు మనలో కొంతమందికి కొన్ని అద్భుతాలు జరగకుండా ఆపేస్తాయి. అందుకే మనం ఏం చేయాలి? వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ చదవాలి. వాక్యమునకు ఇంకొక పేరు త్రోవకు వెలుగు. 119వ కీర్తన 105వ. అందుకే ప్రభు ఏం చెప్పాడు? ఆదిలో చీకటి ఉన్నప్పుడు వెలుగు కలుగును కాక అని దేవుడు ఆజ్ఞాపించను, వెంటనే వెలుగు పుట్టెను అని రాయబడి ఉన్నది. ఆదికాండం 1:3. There are some of us who cannot receive the miracle because of some darkness that is affecting us. So that is why in the beginning of creation God said in Genesis 1:3, let there be light, and immediately darkness disappeared. వెలుగు came. ఈరోజు ఈ వార్తను వింటున్న ప్రతి కుటుంబంలో ఉన్న దుష్ట శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు తొలగిపోయి మీ ఇంటిలో కూడా ఇప్పుడు నేను చదివి వినిపించినట్టు సాక్ష్యాలు మీ ఇంటిలో ఎక్కడైనా ఫారిన్లో ఉన్నా జరుగునుగాక. భక్తితో పాడుదాం. వెలుగు కలుగుగాక నీ చీకటిలో, ఒక మాట నీవు పలుకగనే. వెలుగు కలుగుగాక నీ చీకటిలో, ఒక మాట నీవు పలుకగనే. చీకటి లోకములో వెలుగు కలుగనే, చీకటి లోకములో వెలుగు కలుగనే. ఎంత శక్తి గలవి నీ మాటలు, ఎంత శక్తి గలవి నీ మాటలు. నీ మాటకు బలమున్నది. యేసయ్యా యేసయ్యా మేము నమ్ముచున్నాము. మీ ఇంటిలో ఏ అద్భుతం జరగాలో జరిగిందని చెప్పి ప్రార్థించండి. మూడవ గుర్తు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరినీ రక్షించుకుంటూ వస్తున్న దేవుని కిరణాల క్రింద 3 గంటలకు చేరి ఉన్నాం. ఆ కిరణాలు మీ మీద ప్రవహిస్తున్న ఆ దర్శనం చూసుకుంటూ మీ కుటుంబం మొత్తాన్ని ఈ కిరణాలు లోపలికి తీసుకురండి. బయట ప్రపంచం భయంకరంగా ఉంది, కాపాడుకోండి. అందుకే మీకోసం ఈ కేంద్రాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. 2 రోజులుగా మీరు చేస్తున్న ప్రార్థన ద్వారా పరిస్థితులు చిన్నగా మారుతుంది. దేవునికి స్తోత్రం. As you are praying last 2 days for the people who are suffering with this storm and Tufan, let us continue to pray that all may come under the wings and protection of Jesus. అందరూ కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును ఈ తుఫాన్ ఎఫెక్ట్ వలన సమస్యలలో ఉన్న ప్రాంతములలో ఉన్న ప్రజలను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా సెయింట్ ఫాస్టినా ప్రత్యేకంగా ఇక్కడ జరగబోతున్నటువంటి తెలుగు మరియు ఇంగ్లీష్ వడకాన్ని అర్పించుకుంటూ రండి, దేవుని దీవెనలు పొందండి. 2 నెలలు మంచిగా తయారు చేసుకొని 2026వ సంవత్సరం కోసం సిద్ధపడే గొప్ప 2 నెలలు ఉన్నాయి. 5 నుంచి 8 వరకు, 5 సాయంత్రం నుంచి 8 సాయంత్రం మధ్యాహ్నం వరకు ఇంగ్లీష్ భాషలో, 17 సాయంత్రం నుంచి 21 సాయంత్రం వరకు తెలుగు భాషలో. 5th evening to 8th afternoon we have the English retreat. 17th evening to 21st afternoon evening we have the Telugu retreat. So
All of you prepare yourself to enter into the 2026. Only these 2 months are left. So make it a point to make a retreat before that. ఈ 2 నెలల లోపల మంచిగా సిద్ధపరచుకోండి. రాబోయే సంవత్సరాన్ని ప్రభుహితమైన సంవత్సరముగా ముందు నుండే సిద్ధపరచుకుందాం. 4వ గుర్తులో మనం ఉన్నాం. నేను ఇక్కడ విచారణ స్థాయిలో పండుగ జరిగినప్పుడు ప్రజలతో అడిగాను, ఫస్ట్ మిరక్కల్ ఎక్కడ జరిగిందని అడిగాను. వాళ్ళు చెప్పారు, ఏదో చెప్తున్నారు. నేను చెప్పాను, కుటుంబంలో పెళ్లిలో జరిగిందని. ఫస్ట్ మిరక్కల్ హ్యాపన్ ఇన్ అ ఫ్యామిలీ అండ్ దాట్ టు ఇన్ అ వెడ్డింగ్. ఈ రోజుల్లో కుటుంబ జీవితంలో, వైవాహిక జీవితంలో చాలామందికి ఇబ్బందులు, చాలా క్లిష్ట పరిస్థితులు చాలా కుటుంబాలు ఉన్నాయి. అందుకే ఆ కుటుంబాలన్నీ అద్భుత కుటుంబాలుగా మారిపోనుగాక. ఇది ఎలా సాధ్యం? దేవుడు వచ్చి మరియ తల్లితో కలిస్తే. అందుకే ఈ నెల అంతా మనం జపదండ చెప్పుకుంటున్నాం. ఇక్కడైతే ప్రదక్షిణలు జరుగుతున్నాయి. దట్స్ వై ద హోల్ మంత్ వీఆర్ ఇన్వైటింగ్ మమా మేరీ త్రూ రోసరీ. వీఆర్ ప్రేయింగ్. టుమారో ఇస్ ద లాస్ట్ డే. రేపటి దినం ఈ జపమాల మాత మాసంలో చివరి రోజు. థ్యాంక్స్ చెప్పుకోండి, దేవుడు కాపాడాడు. రేపటి దినం థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది. రేపటి దినం ప్రత్యేకంగా మీ ఇంటిలో ఎన్ని మేలులు చేశాడో దేవుడు మీకే తెలుసు. అవన్నిటికీ రేపు గుర్తుపెట్టుకొని రండి, ప్రార్థన చేద్దాం. 3 గంటలకు రండి. అంటే ఎక్కడి కాదు, ఆన్లైన్లో మీరు ప్రార్థనలో గడపండి. సో టుమారో వీ హ్యావ్ స్పెషల్ ప్రోగ్రామ్ దట్ ఈస్ at 3 o'clock. Of course, tomorrow we have the Friday program. So come and thank the Lord here. రేపటి దినం శుక్రవారం ప్రార్థనలో పాల్గొని దేవునికి థ్యాంక్స్ చెప్పే అవకాశం. మధ్యాహ్న టైంలో ఆన్లైన్లో దేవునికి స్తోత్రం చెల్లించే గొప్ప దినం. యోహాను 2:3, యోహాను 2:7లో ఇది జరిగింది. బాణలను వాళ్ళు నీటితో నింపారు. ఒక్క మాటతో యేసయ్య అద్భుతం చేశాడు. ఎస్, దే ఫిల్డ్ the water into those vessels that was kept jars, and Jesus with one word performed a miracle. That happened in a family and in the wedding. All the wedding, those who are wedded in life, those who are married in life, that there be miracle as we sing this hymn now. కుటుంబాలలో అద్భుతాల కోసం వేచి ఉన్న వాళ్ళకు సంగీతం చేసుకొని పాట పాడదాం. కానా పల్లె పెండి విందులో ద్రాక్షారసము కొరత పడగా, కానా పల్లె పెండి విందులో ద్రాక్షారసము కొరత పడగా, పానములను నీటితో నింపుమని, ఒక్క మాటతో అద్భుతం చేసావే, ఒక్క మాటతో అద్భుతం చేసావే, నీ మాటకు యేసయ్యా, నీ మాటకు బలమున్నది. యేసయ్యా, యేసయ్యా బలమున్నది, దానిని మేము నమ్ముచున్నాము. మీ ఇంటిలో ఏ అద్భుతం కావాలో దానికోసం ఇప్పుడు ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తు దానికి ముందు వచ్చే మరి మీకు తెలుసు ఎల్లుండి ఆదివారం. ఈ ప్రత్యేక ఆదివారంగా ప్రకటించాము. నెలకొకసారి ప్రత్యేక ఆదివారం ఉంటుంది. అలాంటి ఆదివారం వచ్చే మొదటి ఆదివారం నవంబర్ 2. మీ అందరినీ నన్ను ఈ విధంగా చేసినది చాలా మంది మరి గోధుమ గింజ వలె వాళ్ళు నశించిపోయి మనల్ని లేవనెత్తిన వాళ్ళు ప్రియమైన వ్యక్తులు మీ కుటుంబంలో చాలామంది ఉంటారు. నా లిస్టులో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ తలంచి వాళ్ళకు పూజలు అర్పించి వాళ్ళ కోసం ప్రార్థించే నెల స్టార్ట్ అవుతుంది. అది కూడా కరెక్ట్గా 2వ తారీఖు మొదటి ఆదివారం వస్తుంది. 30 రోజులు మీ ఇంటిలో ప్రియమైన వ్యక్తులు మరణించిన వ్యక్తుల కోసం పూజలు అర్పించే అవకాశం ఉంటుంది. మీరు స్క్రీన్ మీద కనిపించే నంబర్కి ఫోన్ చేసి ఆ వివరాలు కనుక్కోండి. 30 days you can offer the Holy Mass as a Gregorian Mass for the dear ones departed from your family. మనం దేనికో ఖర్చు పెడుతున్నాం. దానికి బదులుగా మనకు దొరికిన చిన్న కానుక అది మన ముత్తాత వాళ్ళు చనిపోయినటువంటి ప్రియమైన వ్యక్తుల కోసం అర్పించే ఒక మంచి ఆచారం కేవలం క్యాథలిక్ చర్చ్లో ఉంది. ఇటువంటి ప్రార్థన ద్వారా ఉత్తరీ స్థలంలో ఎవరైనా బాధపడుతుంటే ఈ పూజలు వాళ్ళకు విడుదలను దయచేసి పరలోకం చేరుస్తుంది. త్రూ దీస్ హోలీ మాసెస్ దట్ ఈస్ ఆఫర్డ్ 30 days దే ఆర్ సెట్ ఫ్రీ ఫ్రమ్ పర్గటరీ అండ్ దే ఎంటర్ ఇన్ టు హెవెన్. వాళ్ళు ఏడ్పులు బాగా ఏడుస్తుంటారంట. దీనికోసం అర్థం చేసుకొని ఎవరైతే ప్రతి సంవత్సరం ఇలా అర్పిస్తున్నారో వాళ్ళు ఈ సంవత్సరం కూడా మీ కుటుంబ సభ్యుల కోసం అర్పించండి. వాళ్ళు పరలోకం వెళ్ళి మీకోసం ప్రార్థిస్తారు. They will go back to heaven, they will remember you and pray for you. That's a beautiful custom in the Catholic Church. మార్కు 1:40-41 ఇక్కడ 2 పదాలు కొన్ని బైబిల్లో వాడతారు. ఇష్టమైనచో చిత్తమైనచో అంటారు. మార్క్ 1:40 and 41 we hear some places it says if you choose me, so some places it is said if you will, like that. So ఆయన అట్లా అడిగినప్పుడు కుష్ఠరోగి ప్రభు ఏం చెప్పాడు? ఆయన వాడిన పదమే వాడి ప్రభు చెప్తాడు, ఇష్టమే లేకపోతే చిత్తమే శుద్ధి పొందుము అని చెప్పాడు. ఇక్కడ 2 విషయాలు మనం గమనిస్తూ ప్రార్థనతో ఈరోజు పాడి స్వస్థత కోసం అడుగుదాం. 1 మానసిక బాధ వ్యాధి, 2వది శారీరక స్వస్థత. 2 జరుగుతుంది ఒకసారిగా. మానసిక బాధ ఎందుకంటే నన్ను ఎవరు ఇష్టపడట్లేదు, దూరంగా ఉంచుతున్నారు. నోబడి లవ్స్ మీ, నోబడి వాంట్స్ మీ, నోబడి చూసెస్ మీ ఈస్ అన్ అగనీ, mental agony, that is called inner wounds. That is God is healing. Secondly, physical healing. Both are taking place in this. ఈ 2 రకమైన స్వస్థత నాకు మీకు ప్రజలకు జరగాలని పాట పాడినప్పుడే ఒక్క మాటలో కుష్ఠరోగం ఎట్లా ఒక్కసారిగా తొలగిపోయిందో అలాగే ఎక్కడెక్కడ వ్యాధులతో ఉన్నారు, ఐసీయూ వార్డులో ఉన్నా ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు ఐసీయూ వార్డులో ఉన్నామని చెప్పాం, వాళ్ళు బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్న ఇంటిలో ఉన్నా ఐసీయూ వార్డులో ఉన్నా డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా, ఒకవేళ డయాలిసిస్ అయినా కిడ్నీ ప్రాబ్లం అయినా క్యాన్సర్ వ్యాధులైనా ఈ పాట పాడినప్పుడు అందరికీ దేవుడు స్వస్థతను దయచేయనుగాక. భక్తితో పాడుదాం, ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగిస్తాం. కుష్ఠరోగి ఒకడు నిన్ను వేడెను, నీ చిత్తమైతే నన్ను తాకుమని. కుష్ఠరోగి ఒకడు నిన్ను వేడెను, నీ చిత్తమైతే నన్ను తాకుమని. నా చిత్తమే శుద్ధి పొందుమని, నా చిత్తమే శుద్ధి పొందుమని. ఒక్క
మాటతో స్వస్థపరచితివి, ఒక్క మాటతో స్వస్థపరచితివే. నీ మాటకు నీ మాటకు బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది. ఒక్కొక్క మాటలు ఎన్ని అద్భుతాలు జరిగిందో విన్నాం. ఎన్ని మాటలు మనం వింటున్నాం. నమ్మండి, పొందుకోండి, సాక్ష్యాలు చెప్పండి, భక్తితో ప్రార్థిస్తాం. దయగల తండ్రి, ఎంతోమంది విశ్వాసంను కోల్పోయారయ్యా. విశ్వసించడానికి ఏముంది ఫాదర్, అంతా మా జీవితం అంతా శూన్యముగా మారిపోయిందని పలుకుతున్న ప్రతి కుటుంబంలో, ప్రతి పెళ్లిలో, ప్రతి వైవాహిక జీవితంలో, మట్టవాసి జీవితంలో, ఎక్కడైనా ఎవరు వింటున్నా ఇప్పుడు ప్రతి ఒక్కరికి విన్న వాట ద్వారా విడుదల, స్వస్థత, అద్భుతం, నెమ్మది కలుగునుగా. లార్డ్, త్రూ ద వన్ వర్డ్ యూ డిడ్ గ్రేట్ థింగ్స్ వీ హర్డ్ టుడే. All the people who are broken, wounded, lost their faith today, till today, let them receive faith by this song. Amen. Yes, miracles, wonders, deliverance, healings, and all the good news and good things happen. Settlement jarugunuga. Amen. శుభవార్త కలుగునుగాక. Amen. సంతాన భాగ్యములు కలుగునుగా. Amen. భయములన్నీ తొలగిపోనుగా. Amen. భక్తితో ప్రాడి ఈ 30 రోజులు ఎట్లా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడో దాన్ని ధ్యానిస్తూ రేపు లాస్ట్ రోజు వందనాలు చెల్లించి 3 గంటల ప్రార్థనలు కలిసే వరకు చివరి ఆశీర్వాదం కొరకై ప్రత్యేక పాట ప్రార్థన పాడాం, ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మానసిక శారీరక వ్యాధులతో బాధపడుతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సాతానుతో పీడింపబడుతున్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ తుఫాన్ ఎఫెక్ట్ వలన ఎక్కడైనా ఇబ్బందులు ప్రజలుంటే వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవంబర్ 2వ శనివారం దివ్య కారుణ్య కేంద్రం అప్సిగూడలో జరగబోతున్న ప్రార్థనకు వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవంబర్ 4వ శుక్రవారం జీవధార డివైన్ సెంటర్లో జరుగుతున్న ప్రార్థన మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 22వ తారీఖున నల్గొండ మేత్రాసనంలో భీమవరంలో జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీవే ఏర్పరచుకున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా మాతో నిలబడిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ప్రార్థన అడుగుతున్న, ఫోన్ కాల్స్ ద్వారా అడుగుతున్న అందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. బైబిల్ గ్రంథంలో అనేక మాటలు పలికే దేవుడు, ఒక్కొక్క మాటలో అద్భుతం చేసే దేవుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడే మీ ఇంటిలో ఎదురు చూస్తున్న అద్భుతాలు చేసి మిమ్ము కన్నీళ్లు తుడిచి దీవించునుగాక. So many words that are given as a promise in the Bible, but yet one word is enough from the Lord. May the Lord speak that word and bless you with the healing and miracles and wonders in the name of the Father and the Son and of the Holy Spirit. Amen. నీ మాటకు
నీ మాటకు బలమున్నది, నమ్ముచున్నాము యేసయ్యా.